మంది దండెత్తి నా మీదికి వచ్చి యెహోవా రిచ్చినను మోహము రిచ్చినను నేను భయపడను. ఏంటదండి? ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవా మనకి ఆధారము. దేవుడే తప్పగానే మనకు ఆధారము. ఎవరును కూడా ఆధారం కాదు. మన శత్రువులు కనపడిన వారు కొంతమంది ఉంటారు, కనపడిన వారు కొంతమంది ఉంటారు. కనిపించిన వారి నుంచి తప్పించుకుంటాము, కనపడిన వారి నుంచి మనం తప్పించుకోలేము. మనం ఏం చేస్తామంటే దేవుడే ఉన్నాడులే, దేవుడి మీద ఆధారం పడి వెళ్ళిపోతాము, ఎదరికి వెళ్ళిపోతాం. కానీ నిజంగా దేవుని కాపుదల బట్టే మనం వెళ్ళిన పని చేయమవుతుంది. మనం తిరిగి కూడా వచ్చి మనము దేవునికి కూడా ప్రార్థించాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు మన పిల్లలకేంటి, మనకేంటి, ప్రతి అమ్మ వెళ్ళొస్తాను, నాన్న వెళ్ళొస్తాను అని చెప్తున్నారు. కానీ ప్రార్థన చేసుకోండిరా అని ఎవరిమైనా చెప్తున్నామా? నాకు చెప్తున్నారు, ముందు ప్రార్థన చేసుకుని బయటకు రండి అని మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పితే అది త్రొట్టిల్లో పోకుండా దాన్ని ఎదిగే కొరకు అది అభివృద్ధి చెందుతుంది.